పేదల సొంతింటి కలను నిజం చేస్తామని ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారులు ఇప్పుడు చివరి దశలోనే ఇబ్బందులు పడుతున్నారు. నిర్మాణం పూర్తి చేసుకున్న ప్రభుత్వం ఇవ్వాల్సిన చివరి విడత ₹1,00,000 బిల్లు నెలలుగా నిలిచిపోవడంతో అప్పులు చేసి ఇళ్లు కట్టుకున్న కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఖమ్మం జిల్లాలో చివరి విడత బిల్లుల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల పరిస్థితిపై సాక్షి టీవీ స్పెషల్ రిపోర్ట్. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద బేస్మెంట్ గోడలు స్లాబ్ దశల వరకు ₹4 లక్షల లబ్ధిదారుల ఖాతాల్లో జమయ్యాయి. అయితే ఇళ్లు పూర్తయిన తర్వాత ఇవ్వాల్సిన చివరి ₹1,00,000 మాత్రం నెలలుగా పెండింగ్లో ఉన్నాయి. దీంతో అప్పులు చేసి ఇళ్లు పూర్తి చేసిన కుటుంబాలు బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నాయి. ఖమ్మం జిల్లాకు మొత్తం 16,243 ఇళ్లు మంజూరు కాగా 1,142 ఇళ్లు ఇంకా ప్రారంభం కాలేదు. మిగిలిన వాటిలో దాదాపు 60% నిర్మాణాలు పూర్తయ్యాయి. మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చి సంవత్సరం అయింది. మా ఆర్థిక పరిస్థితుల వల్ల ఉన్న డబ్బులతో మేము కట్టుకోవడం జరిగింది. 2 బిల్లులు వచ్చాయి, ఇంకో బిల్లు రావాలి, లాస్ట్ బిల్లు త్వరగా ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ₹5 లక్షల మంజూరు చేస్తున్నా ఆ మొత్తంతో ఇల్లు పూర్తి కాక చాలా మంది అప్పులు చేసి పనులు పూర్తి చేస్తున్నారు. కానీ చివరి విడత ₹1,00,000 అందక అప్పుల వడ్డీలు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన 9,683 మంది లబ్ధిదారులకు చివరి విడత బిల్లు ఇంకా అందలేదు. ఇప్పుడు సంవత్సరం అవుతుందండి. 2 స్క్రీన్ పడ్డాయండి. 3వది రాక ఆగినవండి. అది లాస్ట్ బిల్లు ₹1,00,000 పడుతుంది. ఇల్లు పూర్తి చేసుకోనండి మేము ఇళ్ళలో పోతామండి. ఉన్నోళ్ళు పెట్టుకొని ఇళ్ళలో పోయారండి. మేము లేక ఆగినవండి. ఈ లాస్ట్ బిల్లు దయచేసి సహాయం చేయండి అని కోరుకుంటున్నామండి. మాది ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, సంవత్సరం అవుతుంది. ఇల్లు కంప్లీట్ అయ్యి సంవత్సరం 6 నెలలు అవుతుంది. లాస్ట్ బిల్లు ఫోటో తీసుకున్నారు. ఫస్ట్ 3 పేమెంట్లు పడ్డాయి స్టేట్ గవర్నమెంట్. లాస్ట్ బిల్లు సెంట్రల్ గవర్నమెంట్ బిల్లు పడలేదు. గృహప్రవేశం చేసుకోవడానికి లాస్ట్ బిల్లు పడితే చేసుకోవాలి. పేదల గృహ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో ₹72,000 చొప్పున నిధులు ఇస్తోంది. ఈ నిధులను ఇందిరమ్మ ఇళ్ల పథకంతో అనుసంధానం చేసి చివరి విడత చెల్లింపులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కేంద్రం నిధుల విడుదల ఆలస్యం కావడంతో చివరి బిల్లులు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పీఎం ఆవాస్ యోజన మార్గదర్శకాల ప్రకారం అధికారులు మరోసారి సర్వే నిర్వహిస్తూ పీఎం ఆవాస్ ప్లస్ యాప్ ద్వారా అర్హుల వివరాలను నమోదు చేస్తున్నారు. ఇల్లు కట్టుకొని అప్పుల్లో కూరుకుపోయిన పేదలకు చివరి విడత ₹1,00,000 ఇప్పుడు అత్యంత కీలకంగా మారాయి. కేంద్ర నిధుల కోసం వేచి చూడకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చివరి విడత బిల్లులు విడుదల చేసి ఆదుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.